హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పచ్చిమిర్చి పొడం చూద్దామండి. ఇదిగోండి పచ్చిమిరపకాయలు, కొంచెం కారం తక్కువ పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. ఇలా చీలికలుగా కట్ చేసుకున్నాను. కొద్దిగా వాము, కొంచెం పొటాని, సరిపడనంత సాల్ట్. ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి. బండి పెట్టుకున్నాను, ఆయిల్ వేసుకుందాం. వేసుకుందామండి. ఆయిల్ హీట్ ఎక్కిపోయిందండి. వామ్ వేసుకుందాం. ఫస్ట్ ఒక్క నిమిషం పాటు కలుపుకుందామండి. చాలండి. వెంటనే పచ్చిమిరపకాయలు వేసుకుందాము. సిమ్లో పెట్టుకుందామండి. సిమ్లో పెట్టుకునే చేసుకుందాం ఇవన్నీ కూడాను. దీనిలోకి సాల్ట్ వేసుకుందామండి, సరిపడనంత సాల్ట్. ఈ పచ్చిమిర్చి ఆయిల్లో వేగేలోపు మనం పొటాని మెత్తగా మిక్సీ పట్టుకుందామండి. మధ్య మధ్యలో పచ్చిమిర్చిని కలుపుకుంటూ ఉండాలండి. ఇవన్నీ పచ్చిమిర్చి వేగిపోయినాయండి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పొటాని పొడవు వేసేసుకుందామండి. ఒక 2 or 3 minutes కలుపుకుంటే సరిపోతుందండి. ఇంతేనండి, పచ్చిమిర్చి పొడి రెడీ అయిపోయింది. చాలా టేస్ట్గా ఉంటుందండి. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. మీకు నచ్చినట్టయితే కామెంట్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.